రామ్ గోపాల్ వర్మ సినిమాలోని విలనిజాన్ని తలదన్నే దృశ్యం. అయితే అది ఏ ఆటవిక ప్రాంతాల్లో జరిగింది కాదు, పచ్చని కోనసీమ కేంద్రమైన అమలాపురంలో జరిగింది. ఆస్తి కోసం 50 మంది రౌడీలు సృష్టించిన విధ్వంసం అది. అమలాపురం పట్టణంలో మాచిరాజు వీధిలోని వాసవి కాలనీలో డోర్ నంబర్ 8-4-2/2 నెంబర్తో ఒక ఇల్లుంది. ఆ ఇంట్లో ఒక వ్యక్తి లీజ్పై ప్రింటింగ్ ప్రెస్ నిర్వహించుకుంటున్నాడు. ఇంతవరకు ఓకే. అయితే ఈ ఇంటి విషయంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం తలెత్తింది. ఇరు పక్షాలు కోర్టుకు వెళ్లారు. ఇలాంటి ఆస్తి గొడవల్ని ఆసరాగా చేసుకుని దందా చేసే గ్యాంగ్ ఒకటి రంగంలోకి దిగింది. కాకినాడ వేట్లపాలెం నుంచి 50 మంది రౌడీ షీటర్లు పెద్ద పెద్ద లగ్జరీ కార్లలో కళ్లకు నల్ల కళ్లజోళ్లు పెట్టుకుని అమలాపురంలో దిగిపోయారు. ఆ ఇంటి స్వాధీనానికి కోర్టు ఉత్తర్వులున్నాయని ఎలాంటి కాగితాలు చూపకుండానే దౌర్జన్యానికి దిగారు. ఇంట్లో ఉన్నవారి వద్దన్న సెల్ ఫోన్లు లాగేసుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న సుత్తులు గొడ్డళ్లతో ప్రింటింగ్ ప్రెస్ను పగలగొట్టి బయటపడేశారు. అడ్డొచ్చిన వారిని బయటికి గెంటేశారు. నానా రభసా చేశారు. సినిమాల్లో కన్నా ఎక్కువ భీభత్సం సృష్టించారు. వీరి హడావిడి చూసి హడలిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. 2016 నవంబర్ 3వ తారీఖు నాడు ఈ తోట బాబీ కానీ ఆయన సంబంధించిన వ్యక్తులు కానీ దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని ఈరోజు దౌర్జన్యంగా దీన్ని ఆక్యుపై చేసేదానికి కాకినాడ నుంచి వ్యక్తులు తీసుకొచ్చి ఈ ధ్వంసం చేయడం, ఈ భయోత్పాదాన్ని క్రియేట్ చేయడం, అలా చంపడానికి ప్రయత్నం చేయడం. వచ్చిన పోలీసులు చూసి కూడా రౌడీలు ఏమాత్రం అదరలేదు బెదర్లేదు. డీఎస్పీకి చెప్పాం, సీఐకి చెప్పామని దర్జాగా చెప్తూ ఉండటంతో ఐడి పార్టీ పోలీసులకు డౌటొచ్చింది. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పోలీసు అధికారులు రంగంలోకి దిగి రౌడీలను తరలించారు. వారు తెచ్చిన 2 ఇన్నోవాలు ఒక స్కార్పియోలోనే స్టేషన్కు తీసుకెళ్తే దారిలో స్కార్పియో జంప్ జిలానీ అయింది. అందులోని రౌడీలు ఎంచక్కా ఎస్కేప్ అయ్యారు. ఇక దొరికిన 16 మంది రౌడీలను కటకటాల వెనక్కి నెట్టి తమదైన శైలిలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ప్రింటింగ్ ప్రెస్పై దాడి చేసిన వారిలో కొంతమంది ఓ ఎమ్మెల్యేకి బంధువులు కావటం అమలాపురంలో కలకలం సృష్టించింది. మా నాన్నగారు 86లో చనిపోయారండి. చనిపోతే ఒక వీలునామా రాశారండి. ఆ వీలునామా ప్రకారం నా వాటాకి మా అన్నదమ్ములందరూ నాకు పంచి ఇచ్చేసారండి. పంచి ఇచ్చేసి 2005లో ఏం చేశాడంటే మా తమ్ముడు లాయర్ ఒకడు ఉన్నాడండి. ఆ లాయరు నాకు వాటా కావాలి, మా అమ్మగారు చనిపోయిన తర్వాత నాకు వాటా కావాలి, నా వాటా నాకు ఇవ్వడానికి మా మీద దావా చేశాడండి. ఇది పార్టీషన్ షూట్ అండి. ఆ పార్టీషన్ షూట్లో ఓడిపోయాడండి. 2014లో దాని మీద తీర్పు వచ్చింది. ఆ తీర్పు మీద ఇంకా స్టేటస్ కో ఆర్డర్ కూడా ఉందండి. ఇలాగే ఇదివరకు ఒకసారి చేస్తే మేము 2005లో క్రిమినల్ కేసు కూడా వేసామండి. స్టేటస్ కో ఆర్డర్ కూడా ఉందండి. ఇక్కడికి వచ్చి ఎవరు దౌర్జన్యం చేయడానికి వీల్లేదండి. ఇన్ని ఉండగా వచ్చి మళ్ళీ ఇవాళ ఇలా చేశారు. ఇలా ఈయన దగ్గర 1997లో ఈయన దగ్గర నేను కొనుక్కున్నానండి. 3 సెంట్లు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అండి. అప్పటి నుంచి నేను అంతకుముందు కూడా రిజిస్ట్రేషన్ ప్రెస్ నడుపుకోవడానికి కూడా రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఉందండి. ఈయనే చేశాడండి. నేను 97లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నానండి. అప్పటి నుంచి నా హక్కు భక్తంలోనే ఉన్నదండి. మా మీద దౌర్జన్యంగా వచ్చిన సరే మీ హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఇది కాదని చెప్పిన వాళ్ళు తోట తేజమూర్తి, సన్ ఆఫ్ వెంకటరమణ అలియాస్ బాబీ గారి, తోట బాబీ గారి వర్గానికి ఇది అమ్మేశారండి. ఇవాళ వచ్చి ఈ మొత్తం అంతా ఇది వాళ్ళ వర్గమో ఎవరో తెలియదు మొత్తం అంతా కూడా వచ్చి దౌర్జన్యంగా చేసి మా ప్రింటింగ్ ప్రెస్కి మా ప్రెస్ నడపడానికి ఉన్న మొత్తం అంతా కూడా నాశనం చేసి మొత్తం చాలా అస్తవ్యస్తం చేశారండి. అంత బతిమాలను కూడా సరే. ప్రింటింగ్ ప్రెస్ పై రౌడీల దాడిపై ఇవాళ అమలాపురం పట్టణ బంద్కి వర్తక సంఘాలు పిలిపించాయి.